నమస్తే. ఈరోజు యావత్ హిందూ ప్రపంచం సిగ్గుపడాల్సిన రోజు, యావత్ హిందూ సమాజం తలదించుకొని బాధపడాల్సిన రోజు. ఎందుకురా అంటే కలియుగ దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామికి ప్రీతిపాతకమైనటువంటి మన అన్నమయ్య గారి నెత్తిన ఈరోజు క్రిస్మస్ టోపీ పెట్టడం, ఈ సంకర్ జాతి బెదవలు కావచ్చు, లేకపోతే తీవ్రవాదుల ఎవరు వీళ్ళు రెచ్చగొట్టేదానికి ఈ విధంగా చేస్తున్నారా? మత ఘర్షణ రేపడానికి రేపు క్రిస్మస్ పెట్టుకొని ఈరోజు మన అన్నమయ్య నెత్తిన టోపీ పెట్టడానికి వాడికి ఎంత ధైర్యం ఉండాలి? అసలు తిరుపతిలో సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా? ఇది పెద్ద ప్రశ్నాధికరంగా ఉంది. ఈ ఒక్క సంఘటనైనా ఇంకా ఇలాంటి సంఘటనలు ఇంకా ఎన్ని జరుగుతున్నాయి? వాడు ఎంత పక్కాగా ప్రణాళికగా వచ్చి నెత్తిన టోపీ పెట్టి వెళ్ళాడు? ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఏమవుతోంది ఇక్కడ సమాజం? ఏం జరుగుతోంది? హిందువులంతా ఏం చేస్తున్నారు? ఇంకైనా మేలుకోవాలి. ఒక్కటి కాకపోతే ఈరోజు ఇక్కడ నెత్తిన పెట్టిన అన్నమయ్య నెత్తిన పెట్టిన టోపీని రేపు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి తిరుమలకి వెళ్ళి తిరుమల నెత్తిన వెంకటేశ్వర స్వామి విగ్రహం మీద నెత్తిన పెట్టే అవకాశం ఉంది. ఇంకైనా సంఘటితం కాకపోతే ఎంతో బాధపడాల్సిన రోజు ఇది. దయచేసి ప్రతి హిందువు ఏకమవ్వండి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీ తల్లి మీద అవమానం జరుగుతోంది. తల్లిని అవమానిస్తున్నారు, తండ్రిని అవమానిస్తున్నారు అంటే కూడా మీరు సిగ్గు శరమ లేకుండా గమ్మున ఉన్నామంటే మనం ఏం చేస్తున్నాం అసలు? అయ్యా బిఆర్ నాయుడు గారు, మీరు వచ్చారు, తిరుమల చైర్మన్గా వచ్చారు. మీరు వచ్చిన తర్వాత తిరుమలలో ప్రక్షాళన మొదలుపెట్టారు. మీరు ఎప్పుడైతే తిరుమల ప్రక్షాళన అన్నారో ఆ రోజు నుంచి తిరుమలలో ఈ సంకరజాతి వెధవులు కావచ్చు, ఈ అన్యమత ముసుగులో ఉన్నటువంటి తీవ్రవాదులు ఉగ్రవాదులు కావచ్చు, రెచ్చిపోతూ హిందువులు రెచ్చగొడుతూనే ఉన్నారు. దయచేసి మీరు దీనిపైన తగు చర్యలు తీసుకోవాలని ప్రాధాన్యపడుతున్నా. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, సనాతన ధర్మ రక్షణ కోసం మీరు ప్రాణాలైనా ఇస్తామంటున్నారు. ఇక్కడ మమ్మల్ని హిందువుల్ని మానసికంగా ప్రాణాలతోనే ఉండగానే చంపేస్తున్నారు, మానసికంగా వేధిస్తున్నారు. ఏమి చర్యలు తీసుకుంటున్నారు మీరు? కూటమి ప్రభుత్వం మీరు వచ్చిన తర్వాత ఒక ధైర్యం ఏర్పడింది హిందువులకి. అలాంటి ధైర్యాన్ని క్రమేపా వీళ్ళు చంపేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా మీరు తగిన చర్యలు తీసుకోకపోతే ఇది ఎంతో బాధపడాల్సిన రోజు. హిందువులంతా తీవ్రమైనటువంటి వ్యతిరేకత చూపించాల్సి వస్తుంది. దయచేసి హిందువుల్ని, మా యొక్క మనోభావాల్ని, మా యొక్క గుడుల్ని, మా యొక్క గుడి ప్రాంతాలని మీరు రక్షించాలి. దానికోసం కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ సంకరజాతి పెదవులు ఎవరైతే ఉన్నారో మీకు చెప్తున్నాం, మీ జోలికి మేము ఇంతవరకు రాలేదు. మిమ్మల్ని మేము ఏమీ నేరుగా ప్రశ్నించలేదు. అలాంటిది మీరు మమ్మల్ని వచ్చి గెలికి మీరు అవమానిస్తున్నారు, రెచ్చగొడుతున్నారు. హిందువులు గాన ముందుకు వస్తే పరిస్థితులు ఎట్లుంటాయో ఆనాటి కాలంలోనే ఎడారి మతాలు ఏ ఒక్కటి కూడా తట్టుకోలేక దేశాన్ని వదిలి పారిపోయాయి. తస్మాత్ జాగ్రత్త. ఒక హిందువుగా కడుపు ఖాళీ చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. ఇంకొకసారి కానీ ఇలాంటి సంఘటనలు జరిగితే మొత్తం హిందూ సమాజం ఉగ్ర రూపం దాల్చి ముందుకు మీ మీదకు పడే అవకాశాన్ని ఇవ్వకండి. హిందువుల యొక్క శాంతిని, వాళ్ళకు ఉన్నటువంటి దీన్ని గెలకకండి. చాలా దౌర్భాగ్యకరమైన విషయం. ప్రభుత్వం దీన్ని చాలా చర్యలు తీసుకోవాలి. గౌరవనీయులు ఎస్పీ గారిని కూడా వేడుకుంటున్నా, అయ్యా ఈ సంఘటన చేసినటువంటి విధవని ఎట్టి పరిస్థితుల్లో వదలకండి. కఠినంగా శిక్షించాలి ఈ విధవని. ఇంకైనా మేలుకోండి. భారతీయ కోసం పోరాడండి. భారతీయతను కాపాడుకుందాం, గోమాతను రక్షించుకుందాం, సనాతన ధర్మ బోర్డు రక్షణకై పోరాడుదాం. దానికై కదం కలిపి ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రతి హిందూ ముందుకు రావాలి. భారత్ మాతాకి జై. గోవిందా గోవిందా.